ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రశ్న అంటే ఎందుకంత భయపడుతున్నాడు? ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రశ్నించినోళ్ళ మీద ఎందుకింత కక్ష కడుతున్నాడు? ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేసి దాదాపుగా 3 రోజులు కావస్తోంది. కేసు తర్వాత కేసు ఇట్లా అన్ని కేసులు పెట్టుకుంటూ అసలు రావణ్ని ఏం చేయబోతున్నారు? ప్రశ్న రావణ్ని చంపేయబోతున్నారా, లేకపోతే జైల్లోనే చిత్రహింసలు పెట్టి కొట్టి అతన్ని ఎప్పటికీ బయటికి రాకుండా లోపలనే అంతం చేయబోతున్నారా? అసలు ప్రశ్న రావణ్ మీద కక్ష పవన్ కళ్యాణ్కా కూటమి ప్రభుత్వానికా? అసలు కూటమి ప్రభుత్వం ప్రశ్న రావణ్ని ఏం చేయబోతోంది? ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా చాలా సరైన కొత్త యాంగిల్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు విదా న్యూస్. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ప్రశ్న రావణ్ లాంటోన్ని తయారు చేసిందే పవన్ కళ్యాణ్. ప్రశ్న రావణ్ లాంటోని కావచ్చు, ప్రశ్నించాలి అనేటువంటి ఒక ఉత్తేజాన్ని నింపడం కావచ్చు, నాలాంటి రావణ్ లాంటి చాలామందికి ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణే. ఎందుకంటే అప్పుడెప్పుడో జానీ సినిమా చూసినప్పుడు నమ్మొద్దు రన్నో నాయకుణ్ణి, మత కలహం మంటేస్తాడన్న నాయకుణ్ణి అని చెప్పి మతాల మధ్యలో చిచ్చు పెట్టేటోన్ని పంచలూడిపోయేలా తరిమి కొట్టండి అని ఒక జానీ సినిమాలో ఒక పెట్టిన పాట నిజమైన పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవడు మర్చిపోలే. నేను మర్చిపోలే, ప్రశ్న రావణ్ మర్చిపోలే. ఎవరో కొంతమంది కూలీనా కొడుకులు గుర్తుంచుకోవచ్చు, ఇంకా బానిసత్వం చేస్తున్న కూలీనా కొడుకులకు గుర్తుండొచ్చు, కానీ మర్చిపోలే. ఆ ఇన్స్పిరేషన్ ఎవరిచ్చిర్రు? పవన్ కళ్యాణే. ఈ జుట్టు పెంచింది కూడా పవన్ కళ్యాణ్ సినిమాలో, జానీ సినిమా చూసే. టీషర్ట్స్ కావచ్చు, జీన్స్ ప్యాంట్స్ కావచ్చు, ఒక తరానికి ఇన్స్పిరేషన్. మా తరానికి తన సినిమాల్లో ఇంగ్లీష్ పాటలు పెట్టడం కావచ్చు, తన సినిమాలలో సామాజిక స్పృహ చూపెట్టడం కావచ్చు, సమాజం పట్ల ప్రేమ కలిగి ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ నేర్పించినవే. మొత్తం ఒక తరాన్నే ఇన్స్పైర్ చేసిండు అతను. సినిమాలతో మాత్రమే కాకుండా హెయిర్ స్టైల్తో, తన డ్రెస్సింగ్ స్టైల్తో కావచ్చు, అన్నీ ఎవ్రీథింగ్ ఒక తరమే తయారైంది. తన సినిమాల్లో పాటల్లో కనిపించే సామాజిక స్పృహ కావచ్చు, ప్రశ్నించే తత్వం కావచ్చు, ప్రతి ఒక్కటి కావచ్చు. నేను ఆ జానీ చూసి పెంచుకున్న జుట్టు ఇది. ఇప్పుడు జుట్టు ఊసిపోయింది, కాకపోతే మెదడు పెరిగింది. ఎనీవే, అక్కడ సినిమాలతో, తన సినిమాల్లో పాటలతో, తన సినిమాల్లో డైలాగులతో మొత్తం తరానికి ఇన్స్పిరేషన్గా నిలిచిన పవన్ కళ్యాణ్ అప్పటి నుంచే ప్రశ్నించడం నేర్పించిండు. ఇక కొత్తగా వచ్చిన తరానికి 2014లో ప్రశ్నించడం నేర్పించింది ఎవరు? పవన్ కళ్యాణే. ఎందుకంటే 2014లో అప్పటికి ఈ ప్రశ్న రావణ్ ఇంకా పవన్ కళ్యాణ్ అభిమాని. ఎవరో కొందరు నా అసంటి తెలివి కొల్లలు ముందుగానే పవన్ కళ్యాణ్ ఏంటి, అతని సత్తా ఏంటో ప్రజారాజ్యం టైంలోనే పసిగట్టినాం, అప్పటి నుంచే అతనికి దూరం జరిగినాం. కానీ 2014 వరకు కూడా ప్రశ్న రావణ్ ఇంకా పవన్ కళ్యాణ్ అభిమానే. జనసేన పెట్టినప్పుడు ఏదో ఉద్ధరిస్తాడు అని నమ్మిన లక్షలాది మందిలా ఈ ప్రశ్న రావణ్ కూడా ఒక్కడు. ప్రశ్నించడానికే నేను రాజకీయాల్లోకి వస్తున్నా, ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టినా అని చెప్పిన పవన్ కళ్యాణ్ మాటలతో ఇన్స్పైర్ అయ్యి ప్రశ్నించడం నేర్చుకున్న వాళ్ళల్లో రావణ్ కూడా ఒకడు. మరి ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది? పవన్ కళ్యాణ్ మారుతున్నాడు, కానీ కొంతమంది అభిమానులు మారట్లే. పవన్ కళ్యాణ్ తన స్వార్థం కోసం, తన పదవుల కోసం, తన అధికారం కోసం, తను చెప్పిన సిద్ధాంతాలని, తను పట్టుకున్న వ్యక్తుల్ని వదిలిపెట్టి రకరకాలుగా రంగులు మార్చుకుంటూ ముందుకెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ నుంచి ఇన్స్పైర్ అయిన ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళు అక్కడనే మిగిలిపోయారు. మతాల మధ్య చిచ్చు పెట్టేటోని తరిమి కొట్టాలి అనే దగ్గరనే మిగిలిపోయారు. సామాజిక సమానత్వం, కుల మతాలకు అతీతంగా అందరూ ఒక్కటే అని పవన్ కళ్యాణ్ సినిమాలలో చూపించిన పాటలు కావచ్చు, మాటలు కావచ్చు, వాళ్ళంతా అక్కనే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణే మారిపోతున్నాడు. చేగువేరతో స్టార్ట్ చేసి సనాతని దాకా మారిపోయాడు. కానీ చాలామంది అభిమానులు ఇంకా చేగువేర దగ్గరనే ఆగిపోయినాం. మతాలు అన్ని సమానమే అని పవన్ కళ్యాణ్ జానీలో చెప్పిన దగ్గరనే చాలామంది అభిమానులు ఆగిపోయినాం. కానీ ఇలా సనాతని ఏషం వేసుకొని మతాల మధ్యలో అసెంబ్లీ సాక్షిగా చిచ్చు పెట్టే స్థాయికి ఎదిగిపోయాడు పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు ప్రశ్నించడం నేర్పిన, తన సినిమాల ద్వారా సామాజిక స్పృహ నేర్పించిన అది పవన్ కళ్యాణే. రావణ్ అనేటోని తయారు చేసిందే పవన్ కళ్యాణ్. అయితే అధికారం కోసం, పదవుల కోసం, తన స్వార్థం కోసం పవన్ కళ్యాణ్ మారినట్టుగా రావణ్కి మారాల్సిన అవసరం రాలే.
అందుకే రావణ్ అక్కడనే ఆగిపోయిండు. అన్ని మతాలు సమానమే అనే దగ్గరనే ఆగిపోయిండు. ప్రశ్నించాల్సిందే అనే దగ్గరనే ఆగిపోయిండు. కులాల చిచ్చు మతాల చిచ్చు పెట్టొద్దు, అన్ని కులాలు ఒక్కటే, అన్ని మతాలు ఒక్కటే, మానవత్వమే గొప్పది అనే దగ్గర రావణ్ ఆగిపోయిండు. కానీ కులాలకు అతీతమైన రాజకీయం చేస్తాం, కులాలను కలిపే రాజకీయం చేస్తాం, మత ప్రస్తావన లేని రాజకీయం చేస్తాం అని 2014లో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఏవి ఉన్నాయో అక్కడనే రావణ్ ఆగిపోయిండు. కానీ పవన్ కళ్యాణ్ తన స్వార్థం కోసం కుల రాజకీయాలు చేసే స్థాయికి, కులాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి, మత విద్వేషాలు రెచ్చగొట్టే స్థాయికి పెరిగిపోయిండు, ఎదిగిపోయిండు. సో ఇప్పుడు రావణ్ అనేటోడు ప్రశ్నించడం నేర్చుకున్నదే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, అగ్రెసివ్గా మాట్లాడడం నేర్చుకున్నదే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, ఊగిపోయి మాట్లాడడం నేర్చుకున్నదే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి. ఇప్పుడు తప్పే వాళ్ళది, పవన్ కళ్యాణ్ దా రావణ్ దా? పవన్ కళ్యాణ్ నమ్మిన సిద్ధాంతాల్ని పవన్ కళ్యాణే మర్చిపోయి రంగులు మారుస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ చెప్పిన సిద్ధాంతాలకి కట్టుబడి అక్కడనే ఆగిపోయిండు రావణ్. ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ప్రశ్నల్ని మర్చిపోయిండు. కానీ రావణ్ ప్రశ్నించడాన్ని మర్చిపోలే. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నేర్చుకున్న ప్రశ్నించడాన్ని మర్చిపోలే. సుగాలి ప్రీతిని పవన్ కళ్యాణ్ మర్చిపోయిండు అధికారంలోకి రాగానే. కానీ రావణ్ సుగాలి ప్రీతిని మర్చిపోలే. కులాల ప్రస్తావన లేని రాజకీయం పవన్ కళ్యాణ్ మర్చిపోయిండు. అందుకే దళితుల మీద వివక్ష చూపిస్తున్నా కూడా పట్టించుకుంటలేడు. కానీ రావణ్ అట్లా కాదు, దళితుల వైపు నిలబడుతున్నాడు, కొట్లాడుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. అతను చాలా క్లియర్గా చెప్పిండు, మతాల మధ్య చిచ్చు పెట్టేటోని ఎవరినైనా సరే నేను సహించేది లేదు అని. అందుకే రావణ్ ప్రశ్నించేటప్పుడు చూస్తే, రావణ్ వీడియోలు చూస్తే అటు చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, ఇటు లోకేష్ మీద కావచ్చు చాలా తక్కువగా విజృంభిస్తాడు, చాలా పద్ధతిగా మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎప్పుడూ కూడా మతాల విద్వేషం, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం వాళ్ళు చేయలే. కానీ పవన్ కళ్యాణ్ని వేటాడుతున్నాడు రావణ్. ఎందుకంటే ప్రశ్నించడం నేర్పించి, ప్రశ్నించడం కోసమే వచ్చి ఆ ప్రశ్నించడాన్నే మర్చిపోయి ఎక్కడ అన్యాయం జరుగుతున్నా మాట్లాడకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాడు. కాబట్టి రావణ్ ప్రశ్నిస్తున్నాడు. ఇక భాష విషయానికి వస్తే, ఎట్లాంటోనికి అట్లా చెప్తేనే, ఎలాంటోనికి అలాంటి భాషలో చెప్తేనే, ఏ భాషలో మాట్లాడేటోనికి ఆ భాషలో చెప్తేనే చాలా గట్టిగా దిగుతుంది అనేది ఉద్దేశం. అసలు పవన్ కళ్యాణ్ ఎట్లా ఊగిపోతూ మాట్లాడతాడో రావణ్ అదే నేర్చుకున్నాడు. బహిరంగ సభలలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి, ఒక పార్టీ అధ్యక్షుడయ్యుండి, కోట్లాది మంది ఫ్యాన్స్ తనని చూస్తున్నారు అని తెలిసి కూడా లైవ్లో చెప్పు తీసుకొని కొడతా నా కొడకల్లారా రండ్రా అని చెప్పి ఊగిపోతూ మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? చెప్పండి, రాడ్లు తీసుకొస్తారా, స్టిక్కులు తీసుకొస్తారా, రాళ్లతో కొట్టుకుందామా, ఎక్కడ కొట్టుకుందామో చెప్పండ్రా నా కొడకల్లారా అని లైవ్లో మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ, రావణ? పవన్ కళ్యాణ్ నేర్పించిన భాషలోనే నేను మాట్లాడుతున్నాను అని ప్రతిసారి అతను బల్లగుద్ది చెప్తున్నాడు. బల్లగుద్ది ఏది? ఇవాళ అధికారంలోకి వచ్చినాక పాత పవన్ కళ్యాణ్ని మర్చిపోయి విమర్శించండి, బాధ్యతగా, గౌరవంగా, చట్టబద్ధంగా విమర్శించండి అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. చట్టబద్ధంగా విమర్శించడం అంటే ఏంటి? ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి రండ్రా నా కొడుకల్లారా, హాకీలతో కొట్టుకుందామా, స్టిక్కులతో కొట్టుకుందామా అని మాట్లాడమా గౌరవంగా? అంటే లైవ్లో చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి చెప్పు పట్టుకొని చూపెట్టడమా బాధ్యతాయుతంగా, గౌరవప్రదంగా, చట్టపరంగా ప్రశ్నించడం అంటే? అట్లాంటి కేసు పెట్టాల్సి వస్తే ఫస్ట్ కేసు పెట్టాల్సింది పవన్ కళ్యాణ్ మీద, తర్వాత కేసు పెట్టాల్సింది ప్రశ్న రావణ్ మీద. నీ అధికారం కోసం, నువ్వు పవర్లోకి రావడం కోసం సుగాలి ప్రీతి అనే ఆడబిడ్డ ప్రాణాన్ని వాడుకున్నావు. ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఆ అమ్మాయికి ఎందుకు న్యాయం చేస్తలేవు? గదే అడుగుతున్నాడు రావణ్, ఇంకేం అడుగుతలేడు. నీకు పదవులు వచ్చినాయి, నీకు అధికారం వచ్చింది, ఆ పని చేసింది టీడీపీ పార్టీ వాళ్ళు, వాళ్ళ జోలికి పోతే చంద్రబాబు నాయుడు నిన్ను మెడలు బట్టి అవతలికి నూకుతాడు, కాబట్టి నువ్వు అన్నీ మూసుకొని కూర్చోవచ్చు. కానీ ఆ అవసరం రావణ్కి ఏమున్నది?
అతను ఇంకా ఆడబిడ్డ వైపు ఎందుకు నిలబడాల్సిన అవసరం ఏమున్నది? నీ లెక్కనే కదా రావణ్. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ఒక్క సీటు కూడా గెలవక ముందు ఎట్లయితే సుగాలి ప్రీతి అని ప్రతి సభలో ఎట్లయితే నిజంగానే న్యాయం చేస్తా అనేటువంటి లెక్క ఎట్లయితే నటించినవో రావణ్ అట్లా నటించలే. నీకు అధికారం వచ్చింది సుగాలి ప్రీతి నువ్వు మర్చిపోయినావు, కానీ రావణ్ సుగాలి ప్రీతిని మర్చిపోలే. అంటే ఒకప్పుడు సుగాలి ప్రీతి కోసం నువ్వు ఎట్లయితే ప్రశ్నించినవో ఇవాళ అదే సుగాలి ప్రీతి కోసం రావణ్ నిన్ను గట్లనే ప్రశ్నిస్తున్నాడు. అంటే అప్పుడు నువ్వు ప్రశ్నిస్తే తప్పులేదు, కానీ ఇప్పుడు రావణ్ ప్రశ్నిస్తే నీకు భయం అవుతుంది, భయపడుతున్నావు. ఎందుకంత భయం? సో కేసు పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ కేసు పెట్టాల్సింది పవన్ కళ్యాణ్ మీద. ప్రశ్నించడం నేర్పించిందే అతను, ప్రశ్నించడానికి వచ్చిందే అతను. ఇవాళ ప్రశ్నిస్తే భయపడుతున్నది అతనే. ఆ భాష నేర్పించింది కూడా పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ నేర్పించిన భాషలో రావణ్ పవన్ కళ్యాణ్ని విమర్శిస్తుంటే ఇలా కోపం వస్తుంది. మనం ఎవరినైనా తిట్టొచ్చు, మనం ఎవరినైనా సంస్కారం లేకుండా విచక్షణ లేకుండా అత్యంత జుగుప్సాకరంగా గలీజ్గా నికృష్టంగా ఎన్ని మాటలైనా తిట్టొచ్చు. కూలి నా కొడుకుల భాష చూస్తే అర్థమవుతుంది. సోషల్ మీడియాలో కంట్రోల్ చేస్తున్నావా ఒక్కరోజన్నా? అమ్మల్ని అక్కల్ని అడ్డగోలు బూతులు తిడుతున్నారు కూలి నా కుక్కలు. ఆ కుక్కల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఎప్పుడైనా చేసినావా? చేయలే. శుద్ధ పూస మాటలు మళ్ళా మీడియా ముంగటికి వచ్చి గౌరవంగా కూలి నా కొడుకులకు చెప్పు, గౌరవంగా మాట్లాడండి రాని, పద్ధతిగా మాట్లాడండి, మర్యాదగా మాట్లాడండి అని ఫస్ట్ నేర్పించాల్సింది నీ జెండా కూలీలకే. మిగతా సమాజం అంతా తెలుసు, మిగతా సమాజం అంతా మంచిగానే ఉన్నారు. ఇలా రావణ్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తుంటే, పోలీస్ జీప్లో తీసుకెళ్తుంటే గూండా నా కొడుకులు లెక్క రావణ్ మీద దాడి చేయడానికి వెళ్తున్నారు. నువ్వు ప్రజాస్వామ్యం గురించి శుద్ధపూస మాటలు చెప్తున్నావా పవన్ కళ్యాణ్? ఫస్ట్ ఆ కూలీ నా కొడుకులకు చెప్పు. గూండాలు అని వైసీపీ వాళ్ళని తిడతావు కదా, గూండాలంటే ఎవడో తెలుసా? పోలీసుల జీప్లో ఉన్నోన్ని, పోలీసుల కస్టడీలో పోలీసులు కోర్టుకు తీసుకెళ్తుంటే ఆ వెహికల్ మీద పడి దాడి చేస్తున్న గూండా నా కొడుకులు, ఈ కూలీ నా కొడుకులే. వాళ్ళకి చెప్పు ఫస్ట్. వాళ్ళు నిజమైన గూండాలు. పోలీసుల ముందే ఒకరిని దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళు గూండాలు. ముందు నీ శుద్ధపూస మాటలు వాళ్ళకి చెప్పు. ఒక్క కేసు కాదు, ఒక కేసులో అర్ధరాత్రి 12:30కో ఏమో తీసుకుపోయారు రావణ్ను. తీసుకెళ్తే ఫస్ట్ కేసులో కోర్టు బెయిల్ ఇచ్చింది, మళ్ళీ కేసు పెట్టిరు. మా కేసులో కోర్టు బెయిల్ ఇచ్చింది. మీరు చేస్తున్నది మంచి పద్ధతి అయితే, మీరు చేస్తున్నది రాజ్యాంగబద్ధంగానే చట్టపరంగానే, నువ్వు అన్నావు కదా చట్టపరంగా విమర్శించాలి అని, మరి అర్ధరాత్రి ఎందుకు ఎత్తుకుపోవడం? కోర్టు బెయిల్ ఇచ్చినాక మళ్ళా ఎందుకు కేసు పెట్టడం? మళ్ళా బెయిల్ ఇచ్చినాక మళ్ళా ఎందుకు కేసు పెట్టడం? ఇట్లా 1 కాదు 2 కాదు దగ్గర 35 కేసుల దాకా పెట్టే అవకాశం ఉందట. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర ఒక్కటే మాట అని ఉండొచ్చు. ఏంటిది? ఇది బయట దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రశ్న రావణ్ బయటికి వస్తే నేను కూటమిలోంచి బయటికి వెళ్ళిపోతా, ప్రశ్న రావణ్ని చాలా కఠినంగా శిక్షించండి అని పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, ఎప్పుడూ ప్రశ్న రావణ్ ఇట్లా ఎప్పుడు మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ బెదిరించిన తర్వాతనే, పవన్ కళ్యాణ్ ఒక వార్నింగ్ లెక్క ఇచ్చిన తర్వాతనే ప్రశ్న రావణ్ని తీసుకుపోయినట్టున్నారు. ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్కి రావణ్ మీద ఉన్న కక్షతో రావణ్ని చంపేయబోతున్నారా? రావణ్ని మొత్తం 3rd డిగ్రీ చేస్తున్నారా? కొడుతున్నారా? చంపేస్తారా? అసలు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మాట వింటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం మొత్తం మటాష్ అయిపోయే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఇక్కడ వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత ద్వేషాలకు పని ఉండదు. సో మరి రావణ్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అసలు వదిలేస్తారా? ఎందుకంటే చంపేస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ రావణ్కి ఏదైనా జరగడానికి జరిగితే ఎప్పుడైనా చరిత్ర గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ప్రశ్నించే టోన్ని చంపేస్తారు, కానీ ప్రశ్నను చంపే మొనగాడు ఈ ప్రపంచంలో ఇంకా పుట్టలే, పుట్టబోడు, పుట్టడు. గుర్తుపెట్టుకోండి.